విశాఖపట్నం సమీపంలోని భీమిలి మండలంలో జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్జిసిటీ అంకురార్పణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ గత 18 నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధిపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మీ ఏపీలో ఏదో మ్యాజిక్ జరుగుతుంది అని వారు అడుగుతున్నారు అని అన్నారు. డైనమిక్ లీడర్ అదితి గజపతిరాజు గారు, మేము మిసైల్స్ గా పనిచేస్తున్నాం. జీపీఎస్ కోసం జీపీఎస్ కూడా చాలా చాలా అవసరం. అంటే మేము మా పైన పడి సెల్ఫ్ డిస్ట్రక్ట్ కూడా చేసుకుంటామని చెప్పారు. అంటే ఈరోజు మీరు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తుంది ఒక చరిత్ర సృష్టిస్తున్నాం. అహర్నిశలు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఎదురు చేయాలి. రాష్ట్ర విభజన తర్వాత మనందరం చాలా నష్టపోయాం. ఇప్పటికి కూడా దక్షిణ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తలసరి ఆదాయం చాలా తక్కువ ఉంది. ఇదంతా అధిగమించుకుని ముందరికెళ్ళాలి అని అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తులు. ఇక్కడ భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ గారు కూడా ఒక మాటలో చెప్పాలంటే నేను ఎక్కువ కష్టపడుతున్నా ఆయనకన్నా, ఆయన గెలిచేదానికి మళ్ళీ. ఎందుకంటే అన్ని ఐటీ కంపెనీలన్నీ కూడా వచ్చి భీమిలికే వస్తున్నాయి. ఇప్పుడు ఆయన కూడా అద్భుతంగా సహకరించి మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తాం జరుగుతుంది. స్పీచ్ చాలా మామూలు రాశారు కానీ 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తా. మొదటిది జిఎంఆర్ గారు గురించి. జిఎంఆర్ గారు ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ. ఇక్కడనే జన్మించి ఒక మధ్యతరగతి కుటుంబానికి జన్మించి 10th క్లాస్ ఫెయిల్ అయిన వారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో లేదు, బాగా చదవాలని తోమితే తిరిగి మళ్ళీ వెళ్ళి మాన్సాస్లోనే 11th 12th క్లాస్ చదివి ఈరోజు దేశానికే కాదు ప్రపంచంలోనే ఒక అతిపెద్ద పారిశ్రామికవేత్తగా మారిన వ్యక్తి జిఎంఆర్ గారు. జిఎంఆర్ గారు ఆనాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాలని ఆయన అనుకున్నారు. అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి నేను సేవ చేయాలనుకున్న వ్యక్తి. కానీ ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొంచెం సందేహం ఉండేది. మీరు ఎయిర్పోర్ట్ కట్టగలుగుతారా, మీకు అనుభవం ఉందా, ఇంత పెద్ద ప్రాజెక్ట్, స్ట్రాటజికలీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఫర్ హైదరాబాద్ మీ చేతుల్లో పెట్టాలనుకున్నా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. నాకు అది నేను ఇంకా కన్విన్స్ అవ్వలేదు, వెళ్ళి పనిచేసి నన్ను కన్విన్స్ చేయండి అని అడిగాను. ఇది ఎప్పుడు విశాఖపట్నం ప్రపంచ స్థాయి ఏవియేషన్ కేంద్రంగా మారుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటు కాబోతుందని, ఇది సీఎం చంద్రబాబు విజన్ అని పేర్కొన్నారు. ఏఏడి ఎడ్జ్ సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంగళవారం మాట్లాడారు. వీళ్ళిద్దరూ కూడా ఈ ఉత్తరాంధ్ర మీద, ముఖ్యంగా విశాఖపట్నం మీద పెట్టినటువంటి దృష్టితో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉత్తరాంధ్ర వేరు, రేపు రాబోతున్నటువంటి ఉత్తరాంధ్ర వేరు అని ఒక జనరేషనల్ షిఫ్ట్ తీసుకొని వచ్చినటువంటి ఘనత ఈరోజు వాళ్ళిద్దరిది అన్నది ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. విశాఖపట్నం ముందు నుంచి ఎప్పటి నుంచో ఉత్తరాంధ్రకే ఒక వేదికగా, ఒక కేంద్రంగా ఉండేది. కానీ గత 18 నెలలుగా జరుగుతున్నటువంటి ఇక్కడ కార్యక్రమాలు చూస్తే ఈ విశాఖపట్నం గాని, ఉత్తరాంధ్ర గాని ప్రపంచానికే ఒక కేంద్రంగా రేపు తయారవ్వబోతుందన్నది సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో ఏవియేషన్ తాలూకా పాత్ర కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. మీరు ఇప్పుడు చూస్తున్నారు, దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏవియేషన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒక రకంగా ఏవియేషన్ ఈరోజు అందరితో కూడా కనెక్ట్ అయి ఉన్నటువంటి సబ్జెక్టుగా మారింది. అలాంటి ఏవియేషన్ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన దేశంలో గ్రో అయిందనంటే దానికి కారణం మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు. ఆయన 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు ఈరోజు మనకి గోవా గవర్నర్గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఆలోచించి ఆ రోజు ఒక పునాది వేసి ఏవియేషన్కి గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 12% గ్రోత్ రేట్తో ఎదిగినటువంటి ఏకైక సెక్టర్ మన దేశంలో ఏవియేషన్ సెక్టర్ అని అంటే
దానికి ఆ రోజు పునాది వేసినటువంటి అశోక్ గజపతిరాజు గారికి కూడా ఎంతో క్రెడిట్ చెందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికీ కూడా మా ఏవియేషన్ శాఖలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం గురించి ఈ రోజు కూడా చెప్పాలనంటే దాని పేజీలు చరిత్ర తిరగరాసి చూస్తే అందులో అశోక్ గజపతిరాజు గారి తాలూకా పాత్ర స్పష్టంగా ఈ రోజు వరకు కూడా కనిపిస్తుంది. అంత గొప్ప ఆలోచనలతో ఆ రోజు పునాది వేసినందుకు ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఏవియేషన్ ఏదో ఒక వర్గానికో ఒక సెక్టర్కో లేకపోతే ఒక ఎలీట్కో ఒక లగ్జరీ ఐదులోగా లేకుండా ప్రతి ఒక్కరూ ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కూడా ఈరోజు ఏవియేషన్ లో ఎయిర్ క్రాఫ్ట్ లో ప్రయాణించేటటువంటి స్థాయికి మన భారతదేశం ఈరోజు ఎదిగింది. ఇలాగే ఎదగబోతుంది కూడా. ఈరోజు సుమారు మన దేశంలో 800 ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి. మన భారతదేశం ఆర్డర్స్ ఈరోజు చూసుకుంటే మరొక 1700 ఎయిర్ క్రాఫ్ట్లు ఆర్డర్స్ పెట్టి ఉన్నారు. అంటే ఎంత డిమాండ్ మన దేశంలో ఏవియేషన్ కి సంబంధించి ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అలాగే మరొక 20 సంవత్సరాల్లో 800 ఎయిర్ క్రాఫ్ట్లు కాస్త 3000 ఎయిర్ క్రాఫ్ట్ల వరకు కూడా వెళ్లబోతున్నాయి. ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ కి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఒక 100 రకాలైనటువంటి ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి. ఆ 100 రకాల ఉద్యోగాల్లో అనేక రకాలైనటువంటి స్కిల్ సెట్ ఉంటుంది. అలాంటి స్కిల్ సెట్ కోసం ఈరోజు మనం చూసుకుంటే కొంతమంది బయట దేశాలకు వెళ్లి ఆ స్కిల్స్ నేర్చుకొని ట్రైనింగ్ పొంది లేకపోతే ఆ కోర్సులు నేర్చుకొని చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్రకు మహర్దశ పట్టిందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. విశాఖలో జిఎంఆర్ మాన్ పాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీస్ ఒప్పంద కార్యక్రమంలో అయ్యన్న పాత్రుడు పాల్గొని మాట్లాడారు. ఇన్నేళ్లుగా వెనుకబడిందని చెప్పుకుంటూ వచ్చిన ఉత్తరాంధ్రకు మహర్దశ పట్టిందని తెలిపారు. ఈవేళ ఉత్తరాంధ్ర నేను 83 నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాను. 83లో ఎమ్మెల్యే అయిన ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో. అప్పటి నుంచి కూడా చూస్తున్నాను. అప్పటి నుంచి కూడా ప్రతి నాయకులు కూడా వేదికలకి ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగింది, ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందని మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు నుంచి చూస్తున్నాను, నియర్లీ 42 ఇయర్స్ నుంచి. ఏ నాయకులైనా స్టేజ్ ఎక్కితే ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిపోయిందని మాట్లాడారు. ఇవాళ అటువంటి ఉత్తరాంధ్రకి మహా దశ పట్టింది. ఇవాళ ఎవరో ఊహించలేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఎన్టీ రామారావు గారి టైంలో ఉత్తరాంధ్రకి గుర్తింపు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకి అప్పటి నుంచి చెప్తున్నారు, ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వాలని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఈ చెప్పిన మాట ప్రకారంగా ఇవాళ చూస్తే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు, మాట్లాడుతూ విన్నారు నేను. అందరూ కూడా ఎన్ని కార్యక్రమాలు అండి ఈ 2 ఇయర్స్లో. రాత్రి పగలు కష్టపడి అనేక కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అతను నిద్రపోవడం, మమ్మల్ని నిద్రపోవనివ్వడం. ఇప్పుడు లోకేష్ గారు బయలుదేరారు మళ్ళీ. ఇప్పుడు అతనే నిద్రపోవనివ్వట్లేదు, ఇతను మరీ నిద్రపోవనివ్వట్లేదు. అంచేత ఏదంటే ఏదైనా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఈ అభివృద్ధి చెందిన తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చిన ఫలితాలని రాబోయే తరం వారికి అందించాలన్నది ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి మోడీ గారి సహకారం కూడా మనకు ఉంది. అంచేత పనిచేస్తున్న నాయకులకు అండగా ఉండవలసిన బాధ్యత కూడా ప్రజలకు ఉంది. ఎన్ని చేసినా కామెంట్ చేస్తున్నారండి ఇంకానా, అది బాధ. ముందుకు వెళ్ళడానికి ఎన్నో ఆటంకాలు తీసుకొస్తున్నారు. ఇది పద్ధతి కాదు. రాజకీయాలు ఉంటాయి కాదన్నాం, పార్టీలు ఉంటాయి. అభివృద్ధి జరుగుతున్నప్పుడు అన్ని పార్టీలు ఏకంగా రాష్ట్రం కోసం పనిచేయాలని చెప్పి మీ ద్వారా నేను పిలుపునివ్వాలని చెప్పి కోరుకుంటానండి. ఇవాళ రాష్ట్రం మన రాష్ట్రం, పార్టీలు ఉండొచ్చు. మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందరూ సహకారం ఉండాలి, మీ ప్రజల సహకారం ఉండాలి. సరే, ఈ కార్యక్రమం గురించి చూశారు, అందరికీ తెలుసు, చాలా సంతోషం. మొన్న నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు మల్లికార్జునరావు గారు అధినేత గారు కలిశాను. ఇంటికి వెళ్ళి కలిసాం సరదాగా. అది మల్లికార్జునరావు గారు అన్న మాట ఏంటంటే, అయ్యన్న పాత్రుడు గారు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టవచ్చు, ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కట్టవచ్చు, ఇంకెక్కడన్నా ఎయిర్పోర్ట్ కట్టవచ్చు. కానీ నాకున్న అదృష్టం ఏంటంటే నా ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టే అదృష్టం నాకు వచ్చింది చెప్పారు. ఎంత మంచి మాట అండి. ఎక్కడైనా కట్టవచ్చు మల్లికార్జునరావు గారు.
నా ప్రాంతంలో మా ఊరు పక్కన ఎయిర్పోర్ట్ కట్టే అదృష్టం భగవంతుడు నాకు ఇచ్చాడు. బ్రహ్మాండంగా కడదాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడదాం. భారతదేశంలోనే కాదు ప్రపంచం. ఉత్తరాంధ్రకు ఎన్టీఆర్ గుర్తింపు తెస్తే అభివృద్ధి మాత్రం చంద్రబాబు హయాంలో జరుగుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. విశాఖలో జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ఒప్పంద కార్యక్రమంలో గంటా పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి ప్రణాళికల అమల్లో చంద్రబాబే నిద్ర పోనివ్వరంటే ఇప్పుడు లోకేష్ అసలే పడుకోనివ్వడం లేదన్నారు. సోదరి అదితి గజపతిరాజు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు, మనందరం కూడా ఎంతో గౌరవించుకునే వ్యక్తి, మరి ఈరోజు గోవా గవర్నర్గా మనందరికీ అభిమాన నాయకులు అశోక్ గజపతిరాజు గారికి, మిత్రులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సోదరులు అయ్యన్న పాత్ర గారికి, ఈనాటి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా మరి ఎంతో బాధ్యతలో ఉండి ఇక్కడికి ముఖ్య అతిథిగా చేసిన సోదరులు రామ్మోహన్ నాయుడు గారికి, మరి ఈ కార్యక్రమం సాకారం కావడానికి ఏదైతే మానసాస్తో మొత్తం కూడా ఎంఓయూ చేసుకుని ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ సోదరులు రాజు గారికి, మరి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇదంతా కూడా ఈరోజు ఇక్కడ అవుతుందంటే దానికి కారణం ఏంటో తెలుసు. మన యువ నాయకులు హెచ్ఆర్డీ మినిస్టర్గా ఉన్న లోకేష్ గారికి, అలాగే కార్యక్రమంలో పాల్గొంటున్న అధికారులు, అనధికారులు, ముఖ్యంగా చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు. అందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక మామూలు ప్రావర్బ్ ఉంటుంది, విజన్ విత్ యాక్షన్ కెన్ చేంజ్ ద వరల్డ్ అని. ఏదైనా కొత్త అవకాశాలు వస్తే దాన్ని అందిపుచ్చుకోవడంలో మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ముందుంటారు. మరి ఈరోజు హైదరాబాద్లో ఆ రోజు 95, 2004 దాకా కూడా ఆ 10 సంవత్సరాల్లో ఏ విధంగా హైదరాబాద్ నగరం ట్రాన్స్ఫార్మ్ అయింది, కొత్తగా ఒక నగరం సైబరాబాద్ నగరం ఆ రోజు అభివృద్ధి చెందింది. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలని హైదరాబాద్ తీసుకొచ్చి ఐటీ అంటే హైదరాబాద్ గుర్తొచ్చే విధంగా చేసిందో అవన్నీ కూడా మనం కళ్ళ ముందు చూసాం. నాకైతే బాగా గుర్తు, నేను 99 ఫస్ట్ అప్పుడు అనకాపల్లి ఎంపీగా ఉన్నప్పుడు స్వర్గీయ ఎర్రనాయుడు గారితో కలిసి ఢిల్లీలో 5 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వస్తే దేశ రాజకీయాలంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఏపీ భవన్లో ఉండే. మరి ముఖ్యంగా ఆ రోజు ఆయన యొక్క దూరదృష్టి, ఐటీ కానీ లేకపోతే సివిల్ ఏవియేషన్ కానీ ఇవన్నీ కూడా ఎలా పొటెన్షియాలిటీ ఉంది, వాటి వల్ల ఏ విధంగా ఈ రాష్ట్రానికి బెనిఫిట్ జరుగుతుంది, ఇవన్నీ కూడా ఆలోచించి ఆయన చేసిన కార్యక్రమాలు చూసేవాళ్ళం. ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఢిల్లీకి వస్తే ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకు ఒకసారి వస్తే ఆ కన్సర్న్డ్ పీఎంనో లేకపోతే ఒక మినిస్టర్నో కలిసి వెళ్ళిపోతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ముఖ్యమంత్రిగా ఢిల్లీ వచ్చినా కూడా అందరూ మినిస్టర్లకి టెన్షన్ అన్నమాట. అక్కడ కనీసం 15-20 మంది ఆ ఒక రోజులో కలవటం. మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే నైట్ 11-11:30 కూడా. ఆ రోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా మన రూడీ గారని ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాలి, జిఎంఆర్ ఎయిర్పోర్టు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురించి అని చెప్పినప్పుడు అప్పుడు ఎర్రనాయుడు గారు తర్వాత అందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు అన్నారు, సార్ మీరు అవసరం లేదు, మేము వెళ్ళి మామూలుగా ఆయనకి చెప్తాం రెప్యుటేషన్ ఇవ్వండి అంటే, లేదు నేను వస్తానని చెప్పని స్వయంగా సీఎం. విజయవాడ భవానీపురం జోర్జీ నగర్ లో ఇల్లు కోల్పోయిన బాధిత కుటుంబాలను వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. మొత్తం 42 బాధిత కుటుంబాలు తమ గోడును ఆయనకు చెప్పుకున్నాయి. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించడంతో పాటు కూల్చివేతకు సంబంధించిన ఫోటోలను బాధితులు వైఎస్ జగన్ కు చూపించారు. మీరు ఎలా చేయించారు అని అడుగుతా ఉన్నా. స్థలం వేరొకరిదే అయితే బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్స్ ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా. స్థలాలు వేరొకరివే అయితే ఈ ఇళ్లకు కరెంటు, డ్రైనేజు, ఇతర కనెక్షన్స్ అన్ని ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా. వేరొకరిదే ఈ స్థలం అయితే వీటికి ఇక్కడ ఉన్న వాళ్లకు బ్యాంకు లోన్లు ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా. రిజిస్ట్రేషన్లు చేశారు, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చారు, అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చినారు. చివరికి వీరికి
బ్యాంకులు వాళ్ళు లోన్లు కూడా ఇచ్చాయి వాళ్ళ డ్యూ డెలిజెన్స్ పూర్తి చేసి. మన ఇన్ని సవ్యంగా ఉన్నప్పుడు ఇది ఏ రకంగా గవర్నమెంట్ ముందుకు వచ్చి వీళ్ళకి ఎటువంటి న్యాయము చేయాలి అని కనీసం ఆలోచన కూడా లేకుండా, ఎటువంటి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా, వీళ్ళ ఇళ్లలో ఉండగానే 200 మంది పోలీసులు పైచిలకు వచ్చి ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు ఇస్తూ పొక్లేన్లు పెట్టి, జేసీబీలు పెట్టి, బుల్డోజర్లు పెట్టి ఏకంగా బిల్డింగులు పక్కన జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, వీళ్ళు చాలా మంది చెప్పడం కూడా జరిగింది, ఈ స్థలాలు మళ్ళీ కొనుగోళ్లు జరిగేటప్పుడు కూడా, క్రయ విక్రయాలు జరిగేటప్పుడు కూడా పలు సందర్భాలలో ఇక్కడ వాళ్ళంతా కూడా పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చినారు. ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలియజెప్పాలి అని చెప్పి పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు. పత్రికా ప్రకటనలు ఇచ్చినప్పుడు కూడా ఎవరు కూడా అభ్యంతరాలు ఎక్కడా కూడా వెలుబుచ్చలేదు. అలాంటిది 25 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడే ఇలాగే ఉంటూ ఉంటే వీళ్ళను బుల్డోజర్లు పెట్టి ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేసేందుకు ఈ 150 కోట్ల పైచిలకు, ఇవాళటి వాల్యూలో 150 కోట్ల పైచిలకు వాల్యూ ఉన్న ఈ ప్రాపర్టీని కబ్జా చేసేందుకు ఏకంగా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన పార్టీకి సంబంధించిన ఎంపీ, జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఇంతమంది ఒకటై పేదలను నిస్సహాయాలుగా ఈరోజు రోడ్డు మీద నిలబెట్టించారు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం అన్నది పేదల తరపున ఉందా అని. ఎక్కడైనా ఎప్పుడైనా కూడా ప్రభుత్వం అన్నది చేయాల్సింది ఏమిటి? ఇటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు వీళ్ళంతా వెళ్ళి కంప్లైంట్లు కూడా ఇచ్చినారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కలిసినారు, చంద్రబాబు నాయుడు 3 సార్లు కలిసినారు, లోకేష్ 2 సార్లు కలిసినారు, అర్జీలు ఇచ్చినారు. చివరికి ఎవరికైతే వీళ్ళు అర్జీలు ఇచ్చినారో అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, యలమంచిలి పట్టణంలోని జనసేన కార్యాలయంలో కూటమి పార్టీ అధ్యక్షుడు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యలమంచిలి జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ యలమంచిలి నియోజకవర్గం మనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని కొనసాగాలని, దీనిపై ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఆదివారం ఇన్ఛార్జ్ మినిస్టర్ కి లేఖ ఇచ్చారని తెలిపారు. గతంలో మన యలమంచిలి అనకాపల్లి రెవెన్యూ డివిజన్ గా ఉండేది. మరి గత పేపర్లో డివిజన్ మారుతుందని చెప్పి ప్రసారం రావడంలో మరి ప్రతిపక్షాలన్నీ కూడా ఏదో కావాలని చెప్పి అక్కడ పంపించే నక్కపిల్లి పంపిస్తున్నారని చెప్పి ప్రసారం చేస్తున్నారు. దానికి మా ఎమ్మెల్యే గారు మొదటి నుంచి కూడా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం తప్ప ఇలాంటి చెడు ప్రసారాలు జరగడం తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది 10 మార్లు. మరి దానికి నిజంగా మరి నిన్న అనకాపల్లిలో జరిగిన మా కూటమి మీటింగ్ లో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి సమీక్షలో ఏదైతే అనకాపల్లి రెవెన్యూ డివిజన్ గా ఉండాలని చెప్పి మన జిల్లా ఎమ్మెల్యేలు మరి మినిస్టర్లు కూడా తీర్మానం చేసి అనకాపల్లి మన రెవెన్యూ డివిజన్ గా ఉండాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. మరి దానికి ప్రతిపక్షాలన్నీ కూడా రకరకాలుగా ప్రసారం చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కూటమి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుందంటే ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటుంది. మరి చెడు ప్రసారం చేసింది కాబట్టి ఆ చెడు ప్రసారాన్ని మేము ఖండిస్తున్నాం. అదే కాకుండా మా ఎమ్మెల్యే యలమంచిలి నియోజకవర్గం కోసం మరి ఆయన కృషి మీరు అన్ని విధాలా కూడా మీరు చూస్తున్నారు. డెవలప్మెంట్ మీదే మా ఎమ్మెల్యే దృష్టి పెట్టి ఉన్నారు తప్ప మరి ఏం కాదు. కాబట్టి ఇలాంటి చెడు ప్రసారాలన్నీ మేము ఖండిస్తున్నాం. ఏదైనా అనకాపల్లి డివిజన్ గానే మన రెవెన్యూ డివిజన్ ఉండాలని చెప్పి అన్ని పార్టీలు కూటమి తరపున మేము కూడా చెప్పడం జరిగింది. దానికి మా ఎమ్మెల్యే గారి కృషికి మరి అందరి ఎమ్మెల్యేలు కూడా తీర్మానం చేసి ఇన్ఛార్జ్ మినిస్టర్ కొల్లి రవీంద్ర కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి యలమంచిలి అనకాపల్లి రెవెన్యూ డివిజన్ అనేది మారేది లేదని చెప్పి సభాముఖంగా తెలియపరుస్తున్నాం.
ప్రభుత్వ వైద్య కళాశాల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం విజయవంతమైందని జెడ్పీ చైర్మన్ వైసీపీ జిల్లా అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరైతే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల భాగస్వాములు కావడం చాలా సంతోషకరం. ఎవరైతే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారో ముఖ్యంగా విద్యార్థులు కానీ లేదు తటస్థులు కానీ మేధావులు కానీ అనేక మంది దీంట్లో పాల్గొన్నారు నిన్నటి రోజుని. మరి పత్రికా సమక్ష సాక్షిగా నేనంతా మీ అందరూ కూడా ఉన్నారు, మీడియా సాక్షిగా నిన్న పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం విజయవంతమైనందుకు మీ ద్వారా జిల్లాలున్న 7 నియోజకవర్గాల మా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకి ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరికీ కూడా ప్రత్యేకించి పేరు పేరున ప్రతి ఒక్కరికి మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజల పక్షాన ఒక సామాజిక బాధ్యతగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని శిరసావిస్తూ పెద్ద ఎత్తున ప్రజల భాగస్వాములు చేసి ప్రజలను ఆలోచింపచేసి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అని దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఇవాళ కూటమి నాయకులే ఆలోచన చేసే విధంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించారు. దానికి ప్రత్యేకంగా వారందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పేనులకి ముఖ్యంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జీలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నిన్నటి రోజు ర్యాలీని పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ముఖ్యంగా మా నియోజకవర్గ కేంద్రమైన అసెంబ్లీ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగంటి వీరభద్రసాగర్ నేతృత్వంలో కూడా పెద్ద ఎత్తున వారి భాగస్వామ్యంతో నిన్నటి రోజుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. మరి దాంట్లో శాసనమండలి సభ్యులు మా శాసనమండలి ప్రతిపక్ష నేత పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కూడా పాల్గొనడం చాలా సంతోషకరం. వారు పాల్గొనడం కూడా జిల్లాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులకి ప్రజలకి ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ దీంట్లో పెద్ద ఎత్తున మీడియా పాత్ర కూడా ఉంది. మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టిన దగ్గర నుంచి మీడియా సోదరులందరూ కూడా ప్రతి ప్రాంతంలో కూడా మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు కవరేజ్ ఇస్తూ ఈ కార్యక్రమంలో మీరు కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు అయినందుకు మా మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరే కాకుండా సుమారుగా 6 నియోజకవర్గాల్లో ఉన్న మిగతా మా పాత్రికేయ మిత్రులు కానీ మీడియా మిత్రులు కానీ ప్రత్యేకంగా వారికి కూడా నేను మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఇంత